నాకు దేవుడు అంటే భయం ఉంది. భయం ఉంటే నీకు ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? అభివృద్ధి చేయాలి, అభివృద్ధి పరుచుకోవాలి. నీకు ప్రార్థన ఇచ్చాడనుకో, భాషను ఇచ్చాడనుకో, మరి ముఖ్యం ఆత్మ ఇచ్చాడనుకో, మరి ముఖ్యం వాక్యం చదివే కృప ఇచ్చాడనుకో, వాక్యం చదివే కృప, దేవుని చదివికి వచ్చే కృప, పరిచయం చేసే కృప. కొంతమంది పరిచయం చాలా జాగ్రత్తగా గొప్పగా ఉన్నతంగా చేస్తారు, వాళ్ళు నిపుణత కలిగి చేస్తారు, జాగ్రత్తగా చేస్తారు, కరెక్ట్గా చేస్తారు, ఎగ్జాక్ట్గా చేస్తారు, తప్పు లేకుండా పొరపాటు లేకుండా వీళ్ళకి అప్పచెప్పిందని నమ్మకంగా చేసే అనుభవం కలిగిన వారుగా ఉంటారు. అంత కరెక్ట్గా చేస్తారు. అటువంటి వారు ఇంకా అభివృద్ధి పడతారు. ఇంకా నేను మన నమ్మకంగా ఉండాలనుకుంటారు, ఇంకా ఎదగాలి. ఉన్నదాన్ని పాడు చేసుకోరు. నీకు పరిచయం అప్పగిస్తే ఉన్నదాన్ని పోగొట్టుకోరు, దాన్ని అభివృద్ధి పరచుకుంటారు, కానీ తగ్గించుకోకూడదు. భయం ఉంటే అభివృద్ధి పరచబడతాం. దేవుని భయం ఉంటే క్రమం ఉంటుంది. దేవుని భయం ఉంటే అన్నీ ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చేస్తాం, దేవుడి మాటలు వింటాం. అని దావీదుకు ఏముంది? దేవుడు అంటే భయము. నీ ఆత్మను ఆలోచించి తీసేదయ్యా, నీ సన్నిధిలో నన్ను తోసేద్దా, దైవ భయము. అందుకని దావీదు రాజులంతట్లో గొప్పవాడు. ఎంతమంది రాజులు ఉన్నారో బైబిల్ గ్రంథంలో, రాజులంతట్లో గొప్పవాడు ఎవరు? దావీదు. అందుకే దావీదు పట్టణంలో నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. దావీదులో గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఇంకా ఏ రాజు గురించి మాట్లాడలా. మొదటి రాజు సౌలు అయితే సౌలు పేరు ఉపయోగించలా. రెండవ రాజు దావీదు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడా? చెప్పండి. సౌలు అంతకంత దిగజారిపోయాడు, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. వర్ధిల్లేవాడికి దేవుని భయం ఉంటుంది. దేవుని భయం లేనివాడు వర్ధిల్లేడు.